పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై దాడి జరిగింది. రాళ్లు కర్రలతో ఎమ్మెల్యే కారుపై దాడి చేశారు దుండగులు. ఐటీడీఏ ఆఫీసులో ఆకస్మిక తనిఖీలు చేశారు ఎమ్మెల్యే. డ్యూటీ టైంలో ఫోన్లో పబ్జీ ఆడుతున్నారు ఉద్యోగి సాయి కుమార్. సాయి కుమార్పై ఎమ్మెల్యే బాలరాజు మండిపడ్డారు. వెంటనే సస్పెండ్ చేయాలంటూ అధికారులను ఆదేశించారు. సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా ఎమ్మెల్యే కారుపై దాడి జరిగింది. బరింకలపాడు 4 రోడ్ల జంక్షన్ దగ్గర కారుపై దుండగులు దాడి చేశారు. కర్రలు రాళ్లతో విచక్షణరహితంగా దుండగులు దాడి చేసినట్టుగా తెలుస్తోంది. జనసేన ఎమ్మెల్యే కారుపై దాడి ఘటనను ఖండించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు నిన్న ఐటీడీఏ ఆఫీసులో సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఓ ఉద్యోగి పబ్జీ ఆడుతుండగా గుర్తించారు. పబ్జీ ఆడుతున్న సాయి కుమార్ను ఆయన మందలించారు. వెంటనే ఆయన్ను సస్పెండ్ చేయాలంటూ అధికారులను ఆదేశించారు. అయితే సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా ఎమ్మెల్యే కారుపై దాడి జరిగింది. బరింకలపాడు 4 రోడ్ల జంక్షన్ దగ్గర కారుపై కర్రలు రాళ్లతో దుండగులు విచక్షణరహితంగా దాడి చేశారు. జనసేన ఎమ్మెల్యేపై కారు దాడిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు. ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మీరు చూస్తున్న దృశ్యాలు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుకు సంబంధించిన దృశ్యాలు. నిన్న ఆయన కారుపై దుండగులు కర్రలు రాళ్లతో విచక్షణరహితంగా దాడి చేశారు. కారును పూర్తిగా ధ్వంసం చేశారు. కారు అద్దాలు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. అంతేకాదు ఇక ఆ సమయంలో ఎమ్మెల్యే కూడా కారులో ఉండడంతో ఆయన అనుచరులు వెంటనే అక్కడి నుంచి సురక్షితంగా తప్పించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఎవరు దాడి చేశారు, ఎందుకు దాడి చేశారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నిన్న ఐటీడీఏ ఉద్యోగిని సస్పెండ్ చేయాలంటూ ఎమ్మెల్యే ఆదేశించడంతో మరి ఆ ఉద్యోగి ఏమైనా కక్ష కట్టి ఆయనపై దాడి చేసేందుకు యత్నించాడా లేదా ఇతరత్ర రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతం ఈ అంశంపై పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. లేదా ఎమ్మెల్యేకి ఇంకా ఎవరైనా శత్రువులున్నారా, ఆయనపై ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, ఎమ్మెల్యేపై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు అయితే పూర్తి స్థాయిలో స్థానికంగా విచారణ చేస్తున్న పరిస్థితి. అయితే నిన్న ఐటీడీఏ కార్యాలయంలో ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. సాధారణ వ్యక్తుల ముఖానికి మాస్క్ పెట్టుకుని ఆయన ఐటీడీఏ కార్యాలయంలోకి ప్రవేశించారు. ఆ సమయంలో ఉద్యోగులు ఏం చేస్తున్నారనే అంశాన్ని ఆయన పరిశీలించారు. ఆయన పరిశీలనలో ఐటీడీఏ ఆఫీస్లో సాయి కుమార్ అనే ఒక ఉద్యోగి పబ్జీ ఆడుతున్నట్టుగా గమనించాడు. సాధారణ వ్యక్తుల ఎమ్మెల్యే మొహానికి మాస్క్ పెట్టుకొని వెళ్ళడంతో ఆ ఉద్యోగి గమనించలేదు. ఆయన ఎప్పట్లాగానే చాలా నిర్లక్ష్యంగా పబ్జీ ఆడుతున్నట్టుగా గమనించారు. ఆ విజువల్స్ కూడా మీరు చూడొచ్చు. విజువల్స్లో ఓ ఉద్యోగి పబ్జీ ఆడుతున్న దృశ్యాలు, మొబైల్లో పబ్జీ ఆడుతున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. అయితే ఎమ్మెల్యే రాకను పెద్దగా పసిగట్టలేదు. ఎవరో సాధారణ వ్యక్తులు ఆయన భావించారు. కానీ తీరా ఎమ్మెల్యే అని తెలుసుకున్న తర్వాత ఆయన ఎమ్మెల్యేకి సంబంధించి అక్కడే ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే ఎమ్మెల్యే ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారులను ఆయన సస్పెండ్ చేయాలంటూ ఆదేశించారు. ఇక ఈ ఘటనకు సంబంధించి అటు ఎమ్మెల్యే కూడా స్పందించారు. మరోవైపు పోలీసులు కూడా ఘటనా అంశానికి సంబంధించి స్పందించారు. ఒకసారి చూద్దాం. రోడ్డు కాడ జరిగినటువంటి నా కారు మీద తెలియని దుండగులు నా వాహనం మీద దాడి చేయడం జరిగింది. ఆ వాహనంలో నేను లేను, అందులో ముగ్గురు ఉండటం జరిగింది. వెనకాల నుంచి వచ్చి ఎవరో రాయితో కొట్టారనేసి అందులో వెళ్ళేటువంటి వాళ్ళు చెప్పారు. నాకు ఎలాంటి అపాయం జరగలేదు. నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దు. నేను సేఫ్గానే ఉన్నాను. అలాగే ఈ దాడి చేసినటువంటి వారిపై మేము తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దని మరొకసారి తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. నేను పోలవరం డిఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి. ఈరోజు ఇంతకుముందే మనకు వచ్చిన సమాచారం మేరకు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై కర్రలతో రాళ్లతో దుండగుల దాడి అని కొన్ని మీడియా ఛానల్స్లో వస్తుంది. దాని మీద ఇమీడియట్గా మేము సమాచారం తెలియగానే మేము ఎంక్వైరీ చేయడం జరిగింది. దీంట్లో ప్రమాద సమయంలో ఎమ్మెల్యే గారు కారులో లేరు, ఎమ్మెల్యే గారు ఇంట్లో ఉన్నారు. మేము ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడటం జరిగింది. తర్వాత కారులో ఎమ్మెల్యే గారు కాకుండా వేరే ప్రైవేట్ డ్రైవరు వాళ్ళ పిఏ గారు ఎదురు కారులో వెళ్తున్నప్పుడు బర్రెంకలపాడు ఊర్లో నుంచి వచ్చి మెయిన్ రోడ్లో తిరిగే టైంలో వెనకాల పెద్ద శబ్దం వచ్చినట్టుగా చెప్పారు. అప్పుడు కూడా వాళ్ళు చూసుకోలేదు. కొంచెం దూరం పోయిన తర్వాత ఆగితే కారు వెనకాల అద్దం పగిలినట్టుంది.
ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చూస్తే అక్కడ మనుషులు ఎవరు కనిపించలేదు. ఆ డ్రైవర్తో కూడా నేను మాట్లాడటం జరిగింది, ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడాము. అక్కడ ఆ మూలంలో వసతి గృహం కూడా ఒకటి ఉంది, ఈ ట్రైబల్ వెల్ఫేర్ బాలుర వసతి గృహం కూడా ఉంది. ఆ వైపు నుంచి వచ్చిందా లేదంటే వేరే వాళ్ళు ఎవరన్నా ఆ ప్రాంతంలో ఉన్నారా అనేది కూడా వెరిఫై చేస్తున్నాము. ఎమ్మెల్యే అన్ని విధాల దర్యాప్తు చేస్తాము. ఖచ్చితంగా ఎవరన్నా అట్లాంటి ప్రమాదవశాత్తు జరిగిందా లేదంటే ఎవరన్నా ఆగంతకులు కానీ ఎవరన్నా కావాలని చేశారనేది దర్యాప్తు చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. దీని మీద ఇమీడియట్గా మా పై అధికారులకి ఎస్పీ గారు కూడా దీని మీద పూర్తిగా స్పందించి ఇమీడియట్గా అన్ని చుట్టుపక్కల ప్రాంతాల్లో మొబైల్ పార్టీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరం కూడా అక్కడ తిరుగుతూ ఉన్నాము. నేను కూడా ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. మా సిఐ గారు కన్సర్న్ పోలీసులు అందరూ కూడా ఏరియాలో గాలింపు చర్యలు చేపట్టారు. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. ఎమ్మెల్యే గారు సేఫ్గా ఉన్నారు, ఆయనకి ఏమి కాలేదు. ఆయన లేరు, ఆ టైంలో కారులో లేరు కాబట్టి అది మనం సంతోషకరమైన విషయం. ఇంకోటి ఏమంటే ఎమ్మెల్యే గారు ఈ వరద ప్రాంతాల్లో కానీ ఈ మధ్య సహాయ కార్యక్రమాల్లో కానీ బాగా చాలా యాక్టివ్గా చురుగ్గా పాల్గొని ప్రజాసేవలో బాగా ముందడుగు వేసి వెళ్తున్నారు. నాకు తెలిసి ఆయనకి వ్యతిరేకులు కానీ శత్రువులు కానీ ఎవరు లేరు. ఏదున్నా కానీ ఈ సందర్భానికి సంబంధించి ఏదున్నా కానీ ఖచ్చితంగా మేము ఎంక్వైరీ చేసి ప్రమాదవశాత్తు జరిగిందా, కావాలని జరిగిందా, లేదా ఎవరన్నా కావాలని చేశారా అనే దాని మీద దర్యాప్తు చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఇందు మూలంగా తెలియజేయడం అవుతుంది. ఉదయం అంతా కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా ఎమ్మెల్యే కారుపై దాడి జరిగినట్టు చెప్తున్నారు. అయితే ఆ క్రమంలో కారులో ఎమ్మెల్యే లేనట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే ఇంట్లోనే ఉన్నట్టుగా సమాచారం. ఎమ్మెల్యే కారులో ఎమ్మెల్యే పిఏతో పాటు గన్మెన్ కూడా ఉన్నారు. బట్ ఎమ్మెల్యే కారుపై మాత్రం దాడి జరిగింది. ఎమ్మెల్యే కారును పూర్తిగా ధ్వంసం చేశారు. కర్రలు రాళ్లతో విచక్షణ రహితంగా దాడి చేసినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు దీనికి సంబంధించి పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. బరింకలపాడు 4 రోడ్ల జంక్షన్ దగ్గర ఈ కారుపై దాడి జరిగింది. మణికుమార్ జైన్ అవుతున్నారు. మణికుమార్, ఎమ్మెల్యే కారుపై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు ఎట్లాంటి దర్యాప్తు చేస్తున్నారు? ఆ సమయంలో ఎమ్మెల్యే కారులో లేనట్టుగా కూడా చెప్తున్నారు. ఆయన సేఫ్గా ఉన్నట్టుగా కూడా స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. బట్ కారుపై ఎవరు ఎందుకు దాడి చేశారు, దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? చూడొచ్చు, నిన్న రాత్రి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారు పైన జరిగినటువంటి దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిందని చెప్పొచ్చు. ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించిన ఎమ్మెల్యే కావడంతో అక్కడ ఎట్లాంటి దాడి జరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అంశం చర్చనీయాంశమైంది. అయితే నిన్న జరిగినటువంటి దాడిలో ఎమ్మెల్యే కారులోనే ఉన్నారని చెప్పి ముందు ప్రాథమికంగా సమాచారం వచ్చింది. అయితే తర్వాత దీనిపైన ఒకటొకటిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే కూడా దానికి సంబంధించి ఒక వీడియో బయటను కూడా రిలీజ్ చేశారు. తాను ఆ సమయంలో కారులో లేను, మరొక కారులో ఉన్నాను, ఆ కారులో తాను ఉన్నట్లు భావించి తన కారుపై దాడి చేశారని చెప్పి ఆ ఎమ్మెల్యే కూడా చెప్పిన పరిస్థితి. తాను ప్రస్తుతం క్షేమంగానే ఉన్నాను, తనకు ఎలాంటి గాయాలు కాలేదు, హాని కలగలేదు, ఎవరు కూడా అధైర్యపడవద్దు, అందరూ కూడా ధైర్యంగా ఉండాలంటూ కూడా ఆయన కూడా ఒక వీడియో బయట కూడా రిలీజ్ చేశారు. అనంతరం పోలవరం డిఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి కూడా దీనికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ ను కూడా పెట్టారు. పోలవరం ఎమ్మెల్యే బాలరాజు కారు పైన దాడి జరిగిన వెంటనే తాము స్పందించాము, వెంటనే హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నాము, అక్కడ ఎమ్మెల్యేతో కూడా మాట్లాడాము, ప్రస్తుతం ఎమ్మెల్యే సురక్షితంగా ఉన్నారు అని సురేష్ రెడ్డి కూడా చెప్పిన పరిస్థితి. అయితే దాడికి సంబంధించి ఆయన అందరికీ కూడా అజాత శత్రువులాగా ఉంటారు. ఆ పోలవరం సంబంధించి నియోజకవర్గంలో చురుగ్గా పాల్గొంటున్నారు, ప్రజా సమస్యల మీద దూకుడుగా వెళ్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆయనకి ఎవరైనా రాజకీయ శత్రువులు ఉన్నారని తాము భావించట్లేదు. ఏదైనప్పటికీ కూడా ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే కారు మీద దాడి జరగడం అనేది ఒక బాధాకరం అని చెప్పాలి. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేస్తాము, దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తామంటూ కూడా పోలవరం డిఎస్పీ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అందరూ అయితే మొత్తంగా పోలవరం ఎమ్మెల్యే బాలరాజు కారు మీద దాడి జరగడం అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కారణాలు ఏంటనేది దాని మీద చాలా రకాల అనుమానాలు కూడా తావిస్తున్న నేపథ్యం. ఎందుకంటే పోలవరానికి సంబంధించి ఆయన ప్రతి సమస్య మీద కూడా దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఎవరైనా అధికారులు తప్పు చేస్తే వారి మీద చర్యలు తీసుకుంటున్నారు అప్పటికప్పుడు. నిన్న కూడా పోలవరంకి సంబంధించి ఐటీడీఏ కార్యాలయంలో ఒక ఉద్యోగి మీద కూడా సీరియస్ అయ్యారు. విధుల్లో ఉన్న ఉద్యోగి ఫోన్ లో పబ్జీ గేమ్ ఆడటం గమనించిన ఆయన వెంటనే ఉద్యోగం మీద చర్యలు తీసుకున్న అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే
అని దూకుడుతనం ఆయనకి ఈ ప్రమాదానికి ఏమైనా కారణం అయ్యిందొచ్చు అనే ఒక కోణంలో కూడా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఆయన గత కొన్ని రోజులుగా 10 రోజుల నుంచి కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో విరివిగా పర్యటిస్తున్నారు. నేరుగా కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు సంబంధించి వరద బాధితులు, ముంపు బాధితుల వద్దకెళ్లి నేరుగా మాట్లాడే వాళ్ళతోనే ఉండి అక్కడ సహాయక కార్యక్రమాలన్నీ కూడా పర్యవేక్షణ చేస్తున్న నేపథ్యంలో అంటే ఆయన ఎదుగుదలను గిట్టని వారు ఎవరైనా సరే ఇట్లాంటి దాడికి పాల్పడ్డారా, లేదంటే ఎవరైనా రాజకీయ శత్రువులు ఇట్లాంటి పని చేశారనే దాని మీద అయితే పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. దీని మీద పోలవరం ఎమ్మెల్యే మీద దాడి జరిగిన కారు మీద దాడి జరిగిన ఘటన మీద కూడా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ఇట్లాంటి ఎమ్మెల్యే కారు మీద దాడి జరగడం బాధాకరం, కానీ ఎవరైతే దాడికి పాల్పడ్డారో ఖచ్చితంగా వారిని పట్టుకుని వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్పిన పరిస్థితి. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ మణికుమార్. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై దాడి జరిగింది. రాళ్లు కర్రలతో ఎమ్మెల్యే కారుపై దాడి చేశారు దుండగులు. ఐటీడీ ఆఫీసులో ఆకస్మిక తనిఖీలు చేశారు ఎమ్మెల్యే బాలరాజు. డ్యూటీ టైంలో ఫోన్లో పబ్జీ ఆడుతున్న ఉద్యోగి సాయి కుమార్ గుర్తించారు. సాయి కుమార్పై ఎమ్మెల్యే బాలరాజు మండిపడ్డారు. వెంటనే సస్పెండ్ చేయాలంటూ ఆదేశించారు అధికారులను. సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా ఎమ్మెల్యే కారుపై దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. బరింకలపాడు 4 రోడ్ల జంక్షన్ దగ్గర కారుపై దుండగులు దాడి చేశారు. కర్రలు, రాళ్లతో విచక్షణ రహితంగా దాడి చేశారు దుండగులు. జనసేన ఎమ్మెల్యే కారుపై దాడి ఘటనను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు. ఘటనకు కారకులైన వారిపై